అరే మహి అని పిల్లేందిరా ఊకే నాకు మెసేజ్ చేస్తుంటే. అవునా, ఏమంటుంది రా? ఊకే తిన్నావా పన్నావా ఏం చేస్తున్నావు స్నానం చేసినావా? నీ అమ్మ నా పిల్ల కూడా అడగదు కదరా నన్ను ఇన్ని క్వశ్చన్లు. నువ్వేమన్నావురా స్నానం చేసినా అని అడుగుతా? ఏమంటా చేయలే వచ్చి చేపిస్తావా అన్న. అదేమన్నా నెక్స్ట్ నేను కూడా చేయలే ఆగు కలిసి చేద్దామన్నది. గలీజ్ ఉన్నావారా నువ్వు? అరే గలీజే ముందురా అదే నాకు మెసేజ్ చేస్తుంటే. అరే అగో మైగాడు వస్తుంది, నువ్వు గమ్మునుండు, వాడు ముందే ఫుల్ అవుట్ అయ్యాడు. ఎవడో ఆ చెప్పులు వేసుకోండి ఆడెవడో నాకు చెప్పుర్రా. కళ్ళు మింగినే ఆరని చెప్పులు కాళ్ళకే ఉన్నాయిగా. అది చెప్పులు నా ఎవరు ఆడేవాడిని ఉంటే వేసుకొచ్చినా నేను. అరే ఎవర్రా నా చెప్పులు వేసుకోవేంది? ఏమోరా మాకు తెలియదు, చెప్పులు ఓడేసుకోవాను. సరే కానీ కార్లో బీర్లు అయిపోయినాయి. అరే చాలు రయ్యా, ఇంకెన్ని బీర్లు తాగుతావురా? పొద్దున 5 అవుతుంది, అసలే ఫుల్ అవుట్ అయినావు నువ్వు. అరే ఏం మాట్లాడుతున్నారా? నేను ఇంత ఆయన ఇంతే ఉంటారా? అవునా, ఇవన్నీ చెప్పురా. అలా వెన్నో తెలియని అంత అవుట్ అయినా నా రా 5రా. సరేరా అయ్యా నీ సావు నువ్వు సావుపో, నీ ఇష్టం. మళ్ళీ ఎప్పుడు చూస్తున్నావు పిల్లని? స్నానం అయిపోయింది. నీ అమ్మక చిల్లర మా అమ్మకి అట్లా చెట్టును గుర్తుండు. అరే మన దోషాలు చిల్లర అని తెలుసు కానీ మరీ ఇంత చిల్లర అని తెలియదురా. ఎందుకు ఏమైందిరా? కూడా చిల్లర నా చెప్పులు వేసుకొని పోయిండ్రా. అరే వాడేంద్రా చెట్టు అట్లా ఓడుతుండు? అరే నీ చెప్పులు వేసుకొని ఆడేరా. నాకు అయితలేరా వస్తారా? నేను చెప్తే సిచ్యువేషన్ గలీజ్ ఉందని నాకు అర్థమవుతుంది. అరే నా పని అయిపోయేటట్టుందా? నాకు ఈ బ్లడ్ వాసన కూడా పడట్లేదు, ఎట్లనో ఉందో. అరే జర్రసే పోర్చుకోరా. అరే ఇట్లా చేసిన మాత్రం అస్సలు వదలరా. టిక్ సౌండ్ ఏందిరా? ఏం చేస్తున్నావురా నువ్వు? అరే నాకేం తెలుసు సౌండ్ ఏందో. సౌండ్ ఆపరా, నాకు అస్సలు కాన్సన్ట్రేషన్ రావట్లేదు నడపడానికి. ఎవడు వస్తుండ్రా చూడరా. మరి నాకు ఎందుకో తేడా కొడుతుందిరా. మస్తు రిస్క్ ఉంది మన ప్లాన్లో. అసలు మీరు ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటారో మీకు అసలు ఏమైనా అర్థమవుతుందారా? ఇప్పుడే ఎవరో చూస్తున్నాం, ఇప్పుడే భయపడుతున్నాం ఏంద్రా? అరే భయపడ్డాం కాదురా, ఆలోచిస్తున్నా. డిఫరెన్స్ ఉంది. ఏందన్నా ఆలోచిస్తున్నావా? ఆలోచించేది ఏదో బీటెక్ గురించి ఆలోచిస్తే ఈ పాటికి ఎప్పుడో పాస్ అవుతుండే కదరా వీడు. అదే మీరు ఎంతనా నవ్వుర్రా, కానీ ఆ బండి వేయడం మాత్రం అంత ఈజీ కాదు. ఓడి చంపుతుండ్రా మరి. మనం జస్ట్ సెటిల్మెంట్ కోసం మనం పిలుస్తున్నాం, యాక్టింగ్ చేస్తున్నాం అంతే. మంద అయినామా సీడ అయినామా రిచ్ అయినాక లేపిద్దాం దాంతో. అది చంపడానికి ఇంకేమంటారా మరి? పిచ్చి వాడు తెలియదు అనుకుంటున్నావారా? మనం ప్లాన్ వేస్తే వాడు పిచ్చోడు అనుకుంటున్నావారా? నీళ్ళకేమైనా
కాకపోతే ఏందిరా మరి దేవుడు అరా వాడేమన్నా వానికి వస్తే వానికొచ్చేది కూడా రక్తమేగా. ఏమో వానికి పోసుకొని ఇప్పటిదాకా ఎవ్వడు లేపేనికి కూడా ట్రై చేయలే వాడిని. ఏమంటారా చింటూ? అరే అట్లా ట్రై చేసిన ఎంతోమంది గాయపోయారా. అంటే ఏమంటారు ఇప్పుడు మనం కూడా గ్యాప్ అవుతామంటున్నావా? మింటన్న గ్యాంగ్లు ఉంటాంరా మనం. మా పేరు చెప్తే మనం ఏంద్రో చూసుకునేది. అరే ఉచ్చబోసుకోవడం కాదురా, జాగ్రత్త చెప్తున్నా అంతే. అరే వీని బాధ ఏందో అర్థమైందిరా నాకు. చిన్నప్పుడు అన్నం తినకపోతే అమ్మ బూచోడు వచ్చి తీసుకోపోతాడు అని చెప్తుంది చూడు, వీడు అన్నం తినకపోతే బన్నీయాడు వచ్చి తీసుకోతాడు అని చెప్పినట్టుంది వీనికి. ఏమైనా అట్లా చూస్తున్నావు? ఇంటి నువ్వు ఎన్ని రోజులు మాతో కలిసి ప్లాన్ చేసి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వచ్చిందిరా నిధులు చెప్తున్నావు మాకు. అరే వీనికి ఆల్రెడీ బన్నీగాడు వార్నింగ్ ఇచ్చినట్టుండు, అందుకే చూడు ముఖం ఎట్లా పెట్టిండా. అరే మీకు బన్నీగాడు చిన్నప్పుడు స్టోరీ తెలుసారా? ఒక అంకుల్ని చంపేసిన స్టోరీ. గుర్తుంది. ఏంది ఇప్పుడు గుర్తొచ్చి భయపడుతున్నాను. ఆ ఒక్క విషయమే కాదురా. అరే వీనికి ఆ స్టోరీ మళ్ళీ వినాలనిపిస్తుంది అనుకుంటా. అరే నిజంగా మళ్ళీ ఒకసారి స్టోరీ చెప్పుర్రా, దానివల్ల ఫేమస్ అయిందాడు. అసలు ఈ బన్నీగాడు ఇంత ఫేమస్ గానికి రీజన్ ఏందో తెలుసా? నార్మల్గానే పోరగాళ్ళు కోపం వస్తే ఏం చేస్తారు, బొమ్మలు వలగొడతారు. కానీ మనోడు ఏం చేసిండు, ఒక నెత్తి వలగొట్టాడు, అది కూడా ఒక సుత్తితోని. ఇంకా కొంతమంది సైకో పోరగాళ్ళు మర్డర్లు చేసుడు కామనే, జైల్లో అందరికి ప్లేస్ ఉంటుంది. కానీ మనోడు ఒక మర్డర్ చేసి ఆ బాడీని గాయబ్ చేసిండు. అది తెలుసుకొని అందరానికి భయపడేది. ఒక చిన్న పోరగాడు ఒకరిని చంపి కీబోర్డ్లో డిలీట్ బటన్ కొట్టినట్టు ఆ బాడీని ఎట్లా మాయం చేసిండా అని. అది కూడా జస్ట్ ఆ అంకుల్ గాడు వాళ్ళ తమ్ముడిని కొట్టినందుకే. అరే అంకుల్ వాడు ఎవడో కాదురా, నాకు మామవుతాడంట. నాకు కూడా నిన్నే తెలిసిందా మా అమ్మ చెప్తే. ఇది ఎక్కడ ట్విస్ట్ రా మావా. అరే అందుకేనా రా నీకు పొద్దునకి చెమటలు పడుతున్నాయి. అరే మీకు ఈ జోక్లో కనిపిస్తుందారా? వాని తమ్ముడిని కొట్టినందుకే మా అమ్మని చంపేసి నేను మొన్న వాడిని గలీజా ర్యాగింగ్ చేసిన కాలేజ్లో. వాడు నన్ను ఏం చేస్తాడు అంటావు? అరే ఏం మాట్లాడుతున్నారా? పిచ్చి ర్యాగింగ్ చేయడం ఏంద్రా? నువ్వు టెన్షన్ వాడు. ఇదేరా బే మనకు కావాల్సింది. మీ మామని చంపినోడు ఇక్కడికి వస్తుండు, వాడికి నువ్వు ఉన్నట్టు కూడా తెలియదు. అవురా, మీ మామని చంపినందుకు మేము రివెంజ్ తెచ్చుకుంటాం, నువ్వు జర్రా కోఆపరేట్ చేయ అంతే. రాండి. ఓని చంపుతున్నారు మీరు. అరే దాని వచ్చేసింది. ఓని చంపుతున్నారు మీరు. ఏం లేదు బాయ్, ఆ మటన్ మసాలా గాడు ఉంది కదా, వాని తమ్ముడు వీని పోరింగ్ గెలుపుతానంట. ఇద్దరు కలిసి అని చేద్దామని ప్లాన్ చేస్తారు. అవును, వాడిని మా వాడు మొన్ననే చంపేసిండుగా, వాడిని మీరు ఎట్లా చంపుతున్నారు మరి? జోక్ చేస్తున్నారా? జోక్ చేసిన కారిపోయినట్టుంది ఆల్మోస్ట్. మీరు ఎవరిని చంపితే నాకెందుకురా? ఇగో బాయ్ వచ్చిన ముచ్చట ఏంటంటే, ఇప్పుడే కదా వచ్చి చూస్తున్నా, అప్పుడే స్టార్ట్ చేస్తున్నావు. నోట్లో సుక్కన వాడని ఒకటి. అరే సారీ బాయ్, మాటలలో వాడు మర్చిపోయినా. ఏం తాగుతావు? విస్కీయా బీరా? బియర్. చెప్పిగా ముచ్చటేందా? ముచ్చట ఏంటంటే, ఒక్క నిమిషం. సెటిల్మెంట్ అయ్యేటప్పుడు నువ్వు నేను ఇద్దరం మాట్లాడు, మధ్యలో మీ వాళ్ళని మాట్లాడదని చెప్పు. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మధ్యలో వాళ్ళని మాట్లాడితే నాకు సైకిల్ వేస్తుంది. నాకు సైకిల్ వేస్తే ఏం చేస్తాను నాకే తెలియదు, ముందే చెప్తున్నా. అరే మీరు ఎవరు మాట్లాడుకుర్రా? మేము మధ్యలో మాట్లాడేటప్పుడు చెప్పు ముచ్చటేందా? ఏం లేదు బాయ్, మీ ఏరియాలో ఆసిఫ్ లేడా? అదే కార్డ్ ఎకర్స్ వాడు. వానికి కార్డ్ ఎకర్స్ మొత్తం పెట్టించిందే మేము, లోన్ చేయించింది మేము, షెడ్ వేయించింది మేమే, లైసెన్స్ ఇప్పించింది మేమే, దగ్గర ఉండి మొత్తం చేయించినాం, అన్నీ వేయించినాం. 10% షేర్ ఇస్తా అని చెప్పినాడు. ఇప్పుడేమో కథలు పడుతున్నాడు. పైసలు ఏమంటే పైసలు ఇస్తలేడు, బాధ్యత లేదంటుండు, బిజినెస్ లేదంటుండు. కొత్త కారు కూడా తీసుకుండు మొన్ననే.
టెంట్ కూడా వేయించింది బాయ్ దానికి. టింటి గిట్లు వేయించినాడు. అదేగా కిడ్నీ మనం అడుగుతున్నాం మేము, మా షేర్ మేము అడుగుతున్నాము. కరెక్టే, ఇస్తాడు నీకు పేమెంట్ రేపు నేను ఇప్పిస్తాను. అని కిడ్నీ గిట్లా కావాలంటే 10 కూడా ఇప్పించేస్తా. అరే బాయ్ మా కిడ్నీ ఎందుకు బాయ్, మా షేర్ మాకు చాలు. తీసుకోరా బాయ్, కిడ్నీ గిట్లా అయిపోతుంది. అట్లాంటి వాళ్ళ దగ్గర జాలి చూపిస్తాను నడవదు. తాగుదాం పట్టు. సరే బాయ్ తాగుదాం. అరే రే మొన్నటాకు బూసా అయినావు కదా, మంది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు? బాయ్ ఆసిఫ్ గాడు షాప్ మొత్తం పడిపోయినట్టు చేస్తుండు బాయ్. మేము చూస్తున్నాం కదా అప్పుడప్పుడు మినిమం 6 బండ్లు వస్తున్నాయి బాయ్ మధ్యాహ్నం వరకు. నిజాన్ని నిలబెట్టాలి బాయ్, ఏదో ఒకటి చేసి జరా. తాగురా జోగేసిన తాగు. సెటిల్మెంట్లలో గమ్మత్ ఏందో తెలుసా? చెప్పు బాయ్. మనకు పైసలు ఇస్తాడు కూడా, మనకేదో హెల్ప్ చేస్తున్నాడు చేస్తాడు. అవు బాయ్, ఆ కొడుకులు ఏదో వాళ్ళ ఆస్తి అన్నట్టు చేస్తారు కొడుకులు. ఏమంటావురా? చింటూ బాయ్ రాత్రిపూట ఇళ్ళలో ముంగడ కుక్కలు కొట్లాడతాయి చూడు, ఎందుకు కొట్లాడతాయి ఇప్పుడు అని అనిపించిందా నీకు? ఏముంది బాయ్, ఫుడ్ కోసం కొట్లాడతాయి. అయి ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం టెరిటరీ కోసమో వేట కోసమో కొట్లాడతాయి. లేకపోతే అవతల గ్యాంగ్లో కుక్క ఈ గ్యాంగ్లో చెల్లి కుక్కను తమ్ముని కుక్కను గెలిస్తే అట్లా కూడా కొట్లాడతాయి. అవునా? ఎప్పుడు తిండి కోసమే కొట్లాడాయి. ఆటికి ఇట్లా ఎమోషన్స్ ఉంటాయి కదా. నేచర్ ఎంత ఫన్నీ కదా. చింటూ, నాకు జనాలు ఏం పేరు పెట్టిరో తెలుసుదా నీకు? ఏవో బాయ్ అవన్నీ పట్టించుకోండి నేను. కానీ ఇనే ఉంటావు కదా, ఏం పేరు పెట్టిరో తెలుసు బాయ్. చెప్పు ఏం పేరు పెట్టిరో? షిఫ్ట్ డేట్ అని పిలుస్తారు బాయ్. ఎగ్జాక్ట్లీ. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్కి జనాలు పెట్టిన పేరు అంటే నచ్చదంట. మెగాస్టార్ ఆ పేరు కోసం ఎంత కష్టాలు ఉంటాడు కదా. కానీ నాకు మాత్రం జనాలు పెట్టిన పేరు అంటే మస్తు ఇష్టం, ఎందుకంటే ఆ పేరు నేను సంపాదించిన కాబట్టి. నీకు షిఫ్ట్ డిలీట్ అంటే ఏందో తెలుసా? నువ్వు కంప్యూటర్లో డిలీట్ వస్తే ఫైల్స్ రీసైకిల్ బిన్లో అవుతాయి. అదే నువ్వు షిఫ్ట్ డిలీట్ వచ్చినావు అనుకో, దాన్ని చాలా కూడా దొరకవు. నేను చంపిన వాళ్ళ లెక్క. ఒక పని చేస్తా, నీ చైర్ మీద ఉన్న జాకెట్ రైట్ పాకెట్లో చేయబెట్టి దొరుకుతుంది తీసి టేబుల్ మీద పెట్టుకో. గన్ను సెంటీమీటర్ బయటకు వచ్చిన పగిలిపోద్ది. రోడ్డు కుక్కలకు గిట్లా గౌరవం ఉంటుంది, గ్యాంగ్ అంటే ఒక లాయల్టీ ఉంటుంది. కానీ కొన్ని కుక్కలు దాని లిమిట్స్ గుర్తుపెట్టుకో. మా చెల్లెని గెలికింది నువ్వే కదా. అవును. మా తమ్ముని కూడా ర్యాగింగ్ చేసినావు కదా. అవును. ఇదంతా మేము ఇంటనా చెప్పినంత చేసినావు కదా. అవును. మ్యూజిక్ బ్యాడ్ హ్యాబిట్. నువ్వు చేసిన మిస్టేక్ ఏందో తెలుసా రసం? అన్ని కుక్కర్ లెక్క నేను అరిసే రకం అనుకున్నా, కానీ నేను చంపే రకం రా. ఏమైందిరా, లోపల దిగిందా బుల్లెట్? లేదన్నా, జస్ట్ చీకటిందంటే.
కొంచెం అరే అని లేపి కూర్చోట్రా, అని లేపి కూర్చోట్టు. ఇంకా 3 గంటలు బతికే ఉంటావు, కానీ ఆ సౌండ్ ఆపరా, నాకు ఆగమవుతుంది. అరే నువ్వు ఇది చూడరా, అయ్యో ఇటు 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 చూడు, ఇటు చూడు. ఎందుకురా నాకు చేయగలి నాన్న. ఎవరు? ఏయ్ నీ అమ్మ సావరా. అన్నా దేవుడు ఉన్నా మనకి చూడ్డానికి రాదురా, అంతే. ఇట్లా ఇంకా 3 గంటలు బతికే ఉంటావు నువ్వు. మీ వాళ్ళకి ఫోన్ చేసి వచ్చి బాడీలు కలెక్ట్ చేసుకోమని, బతికే ఛాన్స్ ఉంటుంది. పారా. అయితలేరా నాకు అయితలేరు, వస్తారా నేను చెప్తే వినలేరా వాళ్ళు. చేసిన మాత్రం అస్సలు సౌండ్ ఏందిరా, ఏం చేస్తున్నావురా నువ్వు? అరే నాకేం తెలుసు సౌండ్ ఏందో. సౌండ్ ఆపరా, నాకు అస్సలు కాన్సన్ట్రేషన్ రావట్లేదు నడపడానికి. ఇప్పుడు వస్తుండ్రా చూడరా. అరే పని కాడరా. ఏం కాదు అయితలేరా. అయిపోయినరా పనిగా నువ్వు, మా అన్న సంపుతారా నేను, దొంగలని. అన్నా అన్నా అన్న జర గిరాక దిగో అన్న, మా వాళ్ళు ఉన్నారా అన్నా? చెప్పులు చూసినావా అన్న? మన ఏరియాలో వాచ్మెన్గా తలకి వాళ్ళ కొట్టింది ఇద్దరే అన్న. పక్కన God knows stress I've been through all